ఇవిగోండి మీ మందులు. గుడ్. నేను నిన్ను రాత్రి సోఫాలో పక్క వేసుకోవడం చూశాను. నీకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదా? రేఖ, మళ్ళీ మాట మార్చేస్తున్నావు కదా నువ్వు. రాఘవ్ నీకోసం చాలా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, కానీ ఈసారి గడబడి చేసింది నువ్వు. సో ఇప్పుడు నీ వంతు. నువ్వు రాఘవ్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యి. నువ్వు చాలా మంచిదానివి, చాలా తెలివైన దానివి. తన మనసు కరిగించేస్తావు. భగవంతుడు మీలా అందంగా నచ్చ చెప్పే వాళ్ళని అందరికీ ఇవ్వాలి. సరే మేడం, మీరిచ్చిన ఐడియా మీద ఇప్పటికిప్పుడే పని మొదలు పెడతాను. నేను ఇది పెట్టేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాఘవ్ అన్నయ్య కోసం సర్ప్రైజా? హా పూర్ణిమ వదిన, ప్లీజ్ చెప్పండి. మీరు గనక నా ప్లేస్ లో ఉండుంటే ఏం చేసేవారు? ఒకవేళ మీరు వీరేంద్ర గారిని మెప్పించాలన్నా, క్షమించాలన్నా అప్పుడు ఏం చేసేవారు? రేఖ చూడు, నేను చాలా సింపుల్ అమ్మాయిని అండ్ నాకు ఇవన్నీ అస్సలు రావు. అసలైనా మీరందరూ నాకంటే చాలా ఎక్కువ మోడర్న్ అండ్ ఇలాంటి విషయాలు చాలా స్మార్ట్ కూడా. ప్లీజ్ ఆలోచించండి. ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో పూర్ణిమ సూర్యవంశీ ఉంటే అప్పుడు తను ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే నేను అన్నిటికంటే బెస్ట్ అండ్ అన్నిటికంటే పాత ఐడియా యూజ్ చేసేదాన్ని. ఏంటది? నేను సరాసరి కిచెన్లోకి వెళ్ళి సింపుల్ డిషెస్ ప్రిపేర్ చేసేదాన్ని. అది చూసి ఆయనకి ఆయన బాల్యం గుర్తొచ్చేది అండ్ ఆయనకి అనుభూతి కలిగేలా చేస్తుంది ఇది ఆయన సొంతిల్లని అండ్ నువ్వు ఆయన ఫ్యామిలీ అని. బ్రిలియంట్ ఐడియా ఇచ్చారు పూర్ణిమ వదిన. అంటే మీరు అనలేదు కానీ చెప్పేశారు. మగాడి మనసుకి దారి ఆయన కడుపుని దాటుకునే వెళ్తుందని. ఇప్పుడే రాఘవ్ కోసం ఏదైనా స్పెషల్ గా చేస్తాను. తర్వాత ఒక మంచి టేబుల్ మీద డెకరేట్ చేసి పెడతాను. అక్కడ కేవలం ఇద్దరమే ఉండేలా చూస్తాను నేను. ఒకరికొకరు ఎదురుగా, ఒకరి కళ్ళలోకి ఒకరు ఇద్దరం చూసుకుంటూ రాఘవ్, నా వరకు మీ ప్రేమ సరిగ్గా ఈ భోజనం లాంటిదే. సింపుల్ అండ్ సంతోషాన్ని ఇచ్చేది. అండ్ ఈ రోజే కాదు, ఎప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేలా. ఇలా కబుర్లు చెప్తూనే ఉంటావా లేక ఏమన్నా పెడతావా? నేను ఇప్పుడే పెడతాను. రేఖ, పూర్ణిమ వదిన, మీరు జీనియస్ అసలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేకపోతే ఇలా కాదు. మళ్ళీ మరొకసారి మీరు నన్ను తప్పుగా అనుకుంటూ నేను చెప్పాలనుకున్నది చెప్పే అవకాశం ఇవ్వకుండా తర్వాత మీరు చేసింది తప్పని చెప్పి మీరే రియలైజ్ అవుతారు. నిజం తెలుసుకోకుండా తీర్పు ఇచ్చేశారని. రేఖ చెప్పేది నిజమే. నేను ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటాను. నేను తనతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. పదరాఘవ సూర్యవంశీ, వెళ్ళి తనకి సారీ చెప్పేసాయి. సారీ పూర్ణిమ. పూర్ణిమ, రేఖ ఎక్కడుంది? రేఖ మీకోసం కిచెన్లో ఒక సర్ప్రైజ్ కుక్ చేస్తుంది. భగవంతుడి దయవల్ల వీళ్ళిద్దరి మధ్య అంతా సర్దుకోవాలి. రాఘవ్, ఐఎమ్ సారీ. నేను అసలు టైమే చూసుకోలేకపోయాను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడుగుతున్నాను. నేను రోహిత్తో పాటు ఉన్నాను. హాయ్. హాయ్. చూడు రాఘవ్, నేను ఏదైతే జరిగిందో అందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైనా సరే మేము కావాలని చేయలేదు. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, నువ్వు నాకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. మిస్టర్ పొగర్బోతు. ఎనీవేస్, రేఖ నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడున్నాను రోహిత్, కిచెన్ లో. వస్తున్నాను. ఏంటి ఏర్పాట్లేవో బాగా జరుగుతున్నాయి? అది రాఘవ్ కోసం ఒక సింపుల్ భోజనం. ఓ, సింపుల్ ఫుడా? అచ్చరు, నువ్వు రాఘవ్ ఏమైనా చూసావా? మిస్టర్ పొగర్బోత్ ఇప్పుడే ఎక్కడికో బయలుదేరి వెళ్ళాడు. ఏంటి, ఆయన వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. సారీ 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 సారీ, నీ చెయ్యి బాగా కాలేదే. నేను ఐస్ పెడతానుండు. రేఖ పర్లేదు.
కొంచెం ఆయింట్మెంట్ పెడదాం. ఇట్స్ ఓకే. నేను ఆయింట్మెంట్ తెస్తానుండు. రేఖ, నేను బానే ఉన్నానుగా. ఇప్పుడు ఓకేనా? నువ్వు వెళ్ళు, ఏసీలో కూర్చొని నర్మదా ఆంటీని పిలుస్తాను. ఓకే. రాఘవ్, థ్యాంక్ యూ. రేఖ గురించి ఆలోచిస్తున్నావు కదా? నువ్వు రేఖని మనసారా ప్రేమిస్తున్నావు కదా? లేదు లేదు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అలా ఎవరైనా అంటారా? ఇది నా ప్రశ్నకి సమాధానం కాదు రోహిత్. ఇంకా నాకు తెల్ల వెంట్రుకలే రాలేదు, కానీ నేను ప్రపంచాన్ని చూసేశాను. నేను నీ కళ్ళలో రేఖ పట్ల చాలా ప్రేమని చూశాను. అందుకే కదా నువ్వు తన కోసం ఎంత దూరమైనా వెళ్తావు. పైగా నువ్వు మా ఇంటికి ఇలా ప్రతిరోజు రావటం, నువ్వు కేవలం మీ అమ్మ కోసమే వస్తున్నావు అని చెప్తావులే, రేఖని కలవడానికి కాదు. లేదు లేదంటీ, నేను అమ్మని రేఖని ఇద్దరిని కలవడానికి వస్తున్నాను. రేఖ నా చిన్నప్పటి స్నేహితురాలు కదా. బాధపడుతున్న గుండెకి స్నేహం అనే ముసుగు వేస్తున్నావు. అది మీ ఇద్దరి మధ్య ఏది ఉన్నా సరే ఈ ప్రపంచం ముందు మర్యాదగా అనిపించాలి అని. తెలుసా రోహిత్, ఎవరో మంచి మనిషి అన్నారు, స్నేహం ప్రేమకి మొదటి మెట్టు అని. లేదు లేదంటీ, అలాంటిదేమీ లేదు. నేను అలా ఏం చేయడానికి ప్రయత్నించట్లేదు. అయినా రేఖకు పెళ్ళైపోయిందిగా. కానీ చిన్నప్పటి ప్రేమని ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. కానీ ఏదో ఉంది నాన్నా. ఎందుకంటే ఒకవేళ అలా ఏమీ లేకపోతే రాఘవ ఎందుకు అలా ఫీల్ అవుతాడు? నా అల్లుడు రాఘవ ఈ ప్రపంచంలోనే చాలా సెక్యూర్ మనిషి. తను నిన్న రేఖ చుట్టుపక్కల నేను చూశాడనుకో చిరాకు పడిపోతాడు. ఎందుకు? వేరే వాళ్ళు ఈ ప్రేమని చూడగలుగుతున్నప్పుడు నీకు తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు చెప్పు.